కవిత ఎపిసోడ్ వల్ల బీఆర్ఎస్కి ఏమైనా సింపతి సానుభూతి అట్లాంటివి ఏమైనా కనబడతా ఉన్నాయా? బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ కనబడతా ఉన్నదా? ఇట్లా అంటే ఏ యాంగిల్లో మనం చూడాలి పొలిటికల్ డైమెన్షన్లో? అంటే నేను అనుకోవట్లేదు. అంటే ఈవెన్ కవిత అరెస్ట్కి సంబంధించి వాళ్ళ సొంత కుటుంబంలోనే సింపతి ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇదే కవిత అధికారం చెలాయిస్తున్న రోజుల లోపల హరీష్ రావును పిలిపించేసేసి తన ఇంటి ముందు అట్లా ఆపిన పరిస్థితి నిలబెట్టింది. ఈ రోజు కర్మఫలం చూడండి, అది కవితను అరెస్ట్ చేస్తూ వస్తున్న సందర్భం లోపల సేమ్ అదే రకంగా హరీష్ రావు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ అక్కడ నిలబడ్డ పరిస్థితి కనబడుతుంది. అంటే కేసీఆర్ సొంత కుటుంబంలోనే కవిత అరెస్ట్ విషయం లోపల ఏమాత్రం సానుభూతి లేని పరిస్థితుల లోపల ప్రజలకు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఆమె ఏ విషయం లోపల అరెస్ట్ అయింది? ఆమె తెలంగాణ ప్రజలకు ఏమి అందుబాటులో ఉంది, ఏ సమస్యను పరిష్కరిస్తూ వచ్చిందని, ఏ వర్గాల ప్రయోజనాల్ని కాపాడుతూ వెళ్ళయిందని. కాబట్టి కవిత విషయం లోపల సానుభూతి చూపించే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరి ప్రయోజనాల విషయం లోపల ఏ వర్గాల ప్రయోజనాల విషయం లోపల కూడా దగ్గరగా వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ విషయం లోపల ఏమాత్రం సానుభూతి. బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అవుద్దా? లేదు, అంటే వాళ్ళు నష్టపోయింది అదే దాని వల్ల కదా, అదే కేసు వ్యవహారం వల్ల కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో. కవిత అరెస్టు అనేది లోక్సభ ఎన్నికల లోపల అస్సలు ప్రభావం చూపించే అవకాశం లేదు. అంతేనా? అస్సలు ప్రభావం చూపించే అవకాశం లేదు. కాకపోతే మోదీకి సంబంధించి అంటే ఒక రకమైన భయం ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న సామాన్య కార్యకర్త దగ్గర కూడా మన ప్రధాని ఫోటోలతో ఉంటున్నాడు. అంటే అంత యాక్సెస్ ఇస్తున్నాడు. అంటే ఒక 2 రోజుల్లోనే మోదీ తెలంగాణ లోపల 3 సభలకు అటెండ్ అయ్యారు. అంటే మోదీ ఏదైతే కర్ణాటక లోపల 18 మీటింగ్లు పెడితే కూడా అధికారంలోకి తేలిన పరిస్థితి మోదీకి సంబంధించి. కాకపోతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రచార మీడియా ఏదైతే ఉందో ఆ ప్రచారం అనేది సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఆ ప్రచారము పెద్ద ఎత్తున వస్తూ ఉంది. దాన్ని దీటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇండియా కూటమి పక్షాలు రాష్ట్రాల వారీగా కాస్త బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణ లోపల చూసుకున్నట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియా చాలా వీక్. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రేవంత్ రెడ్డి పెద్దగా వాడుకున్నట్టుగా కనబడతలేదు. అంత మాత్రాన బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద హోల్డ్ తీసుకుంటున్నారు, అలాగే సోషల్ మీడియా మీద కూడా హోల్డ్ తీసుకుని వెళ్తున్న పరిస్థితి. అదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియా ఒక కొత్త తరహా ప్రచారంతో వెళ్తూ వస్తుంది. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకుల్ని అందరిని ఎంగేజ్ చేసేసి సమస్యల మీద అంటే పొలిటికల్గా కాకుండా యువకులు, రైతులు, మహిళలు అలా సమస్యల్ని తీసుకొని ముందుకు వచ్చేస్తున్నారు అనే ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అది ఎట్లా అంటే తప్పులు అంటే ఈరోజు టీశాట్ లోపల అది నీ విద్యార్థుల్ని నిరుద్యోగులను అందుబాటులో ఉండాల్సిన ఛానల్ను తీసుకుని వెళ్ళి ధరణి సమస్యల మీద లైవ్ పెట్టడం జరిగింది. నిన్న జరిగింది. అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే దాన్ని అంటే ఓకే దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే కనీసం 18 ఏళ్ళు దాటినటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరికన్నా ఉపయోగపడదు. అసలు యాక్చువల్గా యూట్యూబ్ ఆల్గారిథం ఎట్లుంటుంది, సబ్స్క్రైబర్స్ ఏ తరహా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ కంటెంటే మనం పుష్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళంతా మేజర్గా నిరుద్యోగులే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. 700 లక్షల మంది ఉన్నారు అనుకుంటారు. ఎక్కువ మంది ఉన్నారు. అది అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, ప్రాపర్ అవగాహన లేకపోవడము. ఇంకోటి కూడా అంటే నేను ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అది ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పెట్టడం అనేది కూడా తప్పుడు నిర్ణయం అని నా అభిప్రాయం పర్సనల్ గా నేను అనుకుంటాను. ఎందుకంటే 20 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ ఫస్ట్ స్టార్ట్ అయింది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల. ఈ రోజు 23 జిల్లాల రాష్ట్రానికి 20 ఏళ్ల కిందట ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసిన పర్సన్ ఇప్పుడు ఈరోజు 10 జిల్లాల రాష్ట్రానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేయడం ఏంది? అదే పక్క రాష్ట్రం లోపల జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు పనిచేసినటువంటి దేవులపల్లి అమర్ గారిని మీడియా అడ్వైజర్ టు గవర్నమెంట్ గా పెట్టారు. శ్రీనివాస్ రెడ్డి గారిని గౌరవించుకోవాల్సింది. మీడియా అడ్వైజర్ టు గవర్నమెంట్ అని పెట్టేసేసినట్లయితే చాలా ఇంకా పెద్ద ఎత్తున ప్లస్ అయ్యే అవకాశం ఉండేది. ఈరోజు అల్లం నారాయణ గారి లాగా అది శ్రీనివాస్ రెడ్డి గారిని అలా ఖాళీగా కూర్చోబెట్టే కంటే కూడా శ్రీనివాస్ రెడ్డి గారి అనుభవము, శ్రీనివాస్ రెడ్డి గారి పరిచయాలు ఈ ప్రభుత్వానికి మరింత ఉన్నతంగా వాడుకోవాలనుకుంటే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తే బెటర్గా ఉండేది. అంటే కేవలం ఏంటంటే మనకు అందుబాటులో ఉన్న వాళ్ళను ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలనే ఆలోచన తప్ప వాళ్ళ శక్తియుక్తుల్ని ఎట్లా వాడుకోవాలి అనే దాని గురించిన ఆలోచన ఈ ప్రభుత్వంలో కొరవడింది అనేది అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గురించే చూస్తూ వస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి నిర్ణయాలే జరుగుతున్నాయి అనే పరిస్థితి ఉంది తప్ప ఇది సమష్టి నిర్ణయాలు జరుగుతున్నాయి, అందరినీ కలుపుకొని వెళ్తున్నారు అనే మెసేజ్ మాత్రము ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా వెళ్ళట్లేదు. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా
దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తీసుకున్న నిర్ణయాలు కింది స్థాయి లోపల ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం కనబడుతుంది, పార్టీకి ఏ రకమైన మేలు జరిగే అవకాశం ఉంటుంది, వీటి మీద సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ని రోజులకు ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల ముందైనా సరే, ఇప్పుడు మొన్న నిరుద్యోగులతోని దీక్ష విరమింపజేయడం జరిగింది. కాకపోతే ఆ నిరుద్యోగుల సమస్యను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నిరుద్యోగుల ఇష్యూను దాన్ని పొలిటికల్ గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి మిగతా వాళ్ళు ట్రై చేస్తూ వస్తారు. అవసరం అనుకుంటే రేపటి రోజున అది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేసేయచ్చు. ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి రాజకీయంగా ఇప్పుడు మనం ఇక్కడ అభ్యర్థుల ఖరారు, ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడము, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడముతో పాటుగా ఈ సమస్యలను, ప్రజా సమస్యలను అడ్రస్ చేయడము, వాటిని అంటే సమయానుకూలంగా వాటిని ఆ సమయం లోపల అది అడ్రస్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా దాని పరిణామాలు అనేవి రేపు ఎన్నికల లోపల చూసే అవకాశం ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ కమల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గవర్నమెంట్ ఇంకా చాలా మేధావులతోని లేకపోతే జర్నలిస్టులతోని పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ తీసుకొని వర్క్ చేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. కొన్ని తెలియక చేసేవి చాలా తక్కువగా, ఒకటి రెండు ఏమైనా ఓవర్లుక్లో జరుగుతుండొచ్చు, కానీ తెలిసి చేసిన తప్పులే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. తెలంగాణ విధ్వంసం 10 ఏళ్ళుగా జరిగింది, దాన్ని పునర్నిర్మాణం చేస్తామని అధికారంలోకి వచ్చారు. విధ్వంసం మరో విధ్వంసానికి దారితీస్తున్న తప్ప పునర్నిర్మాణం దిశగా వెళ్ళట్లేదనేది అర్థమవుతా ఉన్నది. సో చూద్దాం రాబోయే రోజుల్లోనైనా సరిగ్గా పనిచేస్తారో లేదో అని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.